హాయ్ గైస్, ఈ వీడియోలో సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సి లాంగ్వేజ్ యూస్ చేసుకుని చెప్తాను. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవడం వల్ల మీకు లూప్స్ కాన్సెప్ట్ మీద మంచి ఐడియా వస్తుంది అన్నమాట. ఒకసారి ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అన్నది కదా. అంటే ఏంటంటే ఇక్కడ సో ఒక పాజిటివ్ నెంబర్లో ఉండే డిజిట్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 123 తీసుకున్నట్లయితే 123లో 1, 2, 3 అనేవి ఇండివిజువల్ డిజిట్స్ కదా. సో ఆ ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ ఒకటి, అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఒకసారి సమ్ అని కొంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 6. అలాగే ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 6 అగైన్. సో ఒకసారి మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చూసుకుందాం. సో ఇన్పుట్ కింద n ఈజ్ ఈక్వల్ టు 155 ఇస్తే మనకు అవుట్పుట్ కింద సమ్ ఈజ్ ఈక్వల్ టు 11 అని అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 25 అని వచ్చింది కదా. సో ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో 155లో ఇండివిజువల్ డిజిట్స్ ఏంటి 1, 5, 5 కదా. సో కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 + 5 + 5 అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 5 × 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 కదా. సో ఒకసారి మీకు ఫస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన అల్గోరిథం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 155 అనే నెంబర్ ఉంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకి మాడ్యులస్ ఆపరేటర్ అని మనకి ప్రోగ్రామింగ్ ఉందన్నమాట. సో మాడ్యులస్ ఆపరేటర్ అని సో ఇది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 155 మాడ్యులస్ 10. సో 155 మాడ్యులస్ 10 చేస్తే ఏమవుతుంది అంటే రిమైండర్ మనకి మిగిలిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 155 మాడ్యులస్ 10 అంటే మనకి 10 × 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత 150 కదా. సో మనకి ఎక్స్ట్రా ఏం మిగిలిపోతుంది 5 మిగిలిపోతుంది కదా, అంటే చివరి నెంబర్ మిగిలిపోతుంది కదా. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక నెంబర్ని మాడ్యులస్ 10 చేస్తే మనకి ఒక లాస్ట్ డిజిట్ మనకు వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది అంటే ఇక్కడ 5 వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి 5 కదా. సో ఎప్పుడైనా ఒక నెంబర్ని మాడ్యులస్ 10 చేస్తే మనకి దాని లాస్ట్ డిజిట్ వస్తుంది అన్నమాట. సో అలా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను 155ని సో 155ని 10తో డివైడ్ చేస్తాను. డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 15.5 అవుతుంది అంతే కదా. 15.5 అనేది మనకి ఇంటీజర్ వాల్యూలో ఏమవుతుంది 15 ఒకటి మిగులుతుంది. సో 15 ఒకటి మిగిలింది కదా. సో 15 మిగిలిన తర్వాత మళ్ళీ 15 నేను ఏం చేస్తాను మాడ్యులస్ 10 చేస్తాను. సో 15 మళ్ళీ నేను ఏం చేస్తాను మాడ్యులస్ 10 చేస్తే మనకి ఏమొస్తుంది మళ్ళీ చివరి నెంబర్ వస్తుంది కదా. సో చివరి నెంబర్ రేట్ ఇక్కడ 5. సో 5 వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే 15/10 చేస్తాను, అంటే 1.5 వస్తుంది. సో 1.5 అంటే మనకి ఇంటీజర్ వాల్యూ అంతా 1 మిగిలింది కదా. సో 1 వచ్చింది కదా. సో మళ్ళీ 1 మాడ్యులస్ 10 చేస్తాను. సో 1 మాడ్యులస్ 10 అంటే 1 అన్నమాట ఆన్సర్. దాని తర్వాత 1/10 చేస్తాను. 1/10 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది 0.1 కదా. సో 0.1 అంటే ఇంటీజర్ వాల్యూ అంతా 0. సో మనకి 0 వచ్చే వరకు మనకి అలా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సేమ్ ప్రాసెస్ అంటే ఏంటి ఫస్ట్ మాడ్యులస్, తర్వాత డివైడెడ్ బై, తర్వాత మళ్ళీ మాడ్యులస్, డివైడెడ్ బై, అలా లూప్లో మనం ఇలా యూజ్ చేసుకుంటాం. లూప్ యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో అర్థమైంది కదా. ఫస్ట్ 5 ఈ 5 అన్నమాట. తర్వాత మనకి 15 మిగిలింది కదా. డివైడెడ్ బై 10 చేస్తే ఇంటిగ్రల్ వాల్యూ ఇంటిజర్ వాల్యూ 0.5 పోతుంది కదా అప్పుడు ఇంటిజర్ వాల్యూ అంటే. సో మళ్ళీ మాడ్యులస్ 10 చేస్తాం, మళ్ళీ లాస్ట్ నెంబర్ వస్తుంది. మళ్ళీ డివైడెడ్ బై 10 చేస్తాం. తర్వాత 1 మిగిలింది కదా. 1 మళ్ళీ మాడ్యులస్ 10 చేస్తే 1 వస్తుంది. తర్వాత డివైడెడ్ బై చేస్తే 0 వస్తుంది. ఎప్పుడైతే 0 వచ్చిందో అప్పుడుతో మనం అక్కడ ఆగిపోతాం. సో ఫస్ట్గా మీకు ఒకసారి కోడ్ కూడా చూపిస్తాను. ఇదన్నమాట కోడ్. నేను ఆల్రెడీ రన్ చేస్తాను. రన్ చేసిన తర్వాత ఒకసారి చూపించిన తర్వాత నేను కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఒకసారి ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఒకసారి సో ఒకసారి ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు కోడ్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 155 ఇచ్చుకుంటే మనకి అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది కదా. సో ఒకసారి నేను కోడ్ అంతా రిమూవ్ చేసేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ ఫైల్స్ రాసుకుందాం. #include stdio.h అండ్ #include stdlib.h అండ్ ఇంటి మెయిన్ ఫంక్షన్ కదా. సో మెయిన్ ఫంక్షన్లో మనకి ఇంట్ అని చెప్పి సో printf ఎంటర్ n వాల్యూ. సో ఎంటర్ n వాల్యూ అని చెప్పిన తర్వాత స్కాన్ఫ్ తీసుకుని స్కాన్ చేసుకుంటున్నాం వాల్యూ %d అండ్ nలోకి వాల్యూ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు ఫస్ట్ లాస్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి మాడ్యులస్ వాడాలి. ఇక్కడ మాడ్యులస్ కోసం నేను ఒక్కొక్క వేరియబుల్ తీసుకుంటున్నాను అన్నమాట. r అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్ తీసుకున్న తర్వాత వైల్ మనం ఎప్పుడు దాకా అని చెప్పాను 0 వచ్చే వరకు కదా. సో n ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే
n వాల్యూ 0 కన్నా పెద్దగా ఉంటే అప్పుడల్లా మనం లూప్ చేయొచ్చు. అంటే n వాల్యూ 0 వచ్చేస్తే అప్పుడుతో ఆగిపోతాం అన్నమాట. 0 కానీ నెగిటివ్లో వస్తే కానీ n వాల్యూ 0లోకి వచ్చేస్తే మనం అక్కడితో లూప్ బ్రేక్ అయిపోవాలి. కాబట్టి n గ్రేటర్ దెన్ 0 అయితేనే మనం లూప్ రన్ అవ్వాలని చెప్పి కండిషన్ పెట్టుకున్నాం. సో కండిషన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే r ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. సో n మాడ్యులస్ 10 అని ఎప్పుడైతే చేస్తానో మనకి చివరి nలో ఉన్న చివరి వాల్యూ మనకి rలోకి వస్తుంది కదా. సో నేను ఇక్కడ ఇంకొక 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. సమ్ అని చెప్పి సమ్ ఈక్వల్ టు 0 అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను అన్నమాట. అంటే మనకి సమ్ అండ్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సో సమ్ ఎందుకు 0 అండ్ ప్రొడక్ట్ ఎందుకు 1 అంటే మనకి 1 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంటూ n అంటే ఎంత, 1 ఇంటూ n అంటే ఎంత, n కదా. సో కాబట్టి మనకి ప్రొడక్ట్ 1తో స్టార్ట్ చేసుకోవాలి అండ్ సమ్ అనేది మనకి అలాగే 0 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ r అనేది మనకి లాస్ట్ ఇండివిజువల్ డిజిట్ కదా. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఇంటూ r. సో మనం ప్రతి ఇండివిజువల్ డిజిట్ని మనం ఏం చేస్తున్నాం, సమ్ వేరియబుల్లో సమ్ చేస్తున్నాం, ప్రోడక్ట్ వేరియబుల్లో ప్రోడక్ట్ చేసుకుంటున్నాం. సో ప్రోడక్ట్ చేసుకున్న తర్వాత నేను ఏమని చెప్పాను, n ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి n/10 చేస్తున్నాను. అంటే ఒక వాల్యూని తగ్గించాలి కదా. మరి మాడ్యులేట్ చేసిన తర్వాత బై 10 చేస్తే మనకి ఆ వాల్యూ వాడుకున్న వాల్యూ పోయి ఇప్పుడు దాని ముందు వాల్యూ వస్తుంది అన్నమాట. ఆ ముందు వాల్యూని మళ్ళీ మాడ్యులేట్ చేస్తాం, మళ్ళీ సమ్ చేస్తాం, ప్రొడక్ట్ చేస్తాం, మళ్ళీ డివైడ్ చేస్తాం, అలా అంతవరకు 0 వచ్చే వరకు. సో దాని తర్వాత మనకి ఆన్సర్ కింద నేను ఇక్కడ జస్ట్ ఏం లేదు, ప్రింట్ఎఫ్ అని చెప్పి సమ్ అని చెప్పి %d అని చెప్పి ఇక్కడ సమ్ వాల్యూ ప్రింట్ చేసేయడమే అండ్ అలాగే ప్రోడక్ట్ అని చెప్పి %d\n అండ్ ప్రోడక్ట్ అని చెప్పి ప్రింట్ చేసేయడమే. సో దాని తర్వాత లాస్ట్లో రిటర్న్ 0. ఒకసారి రన్ చేద్దాం ఫాస్ట్గా. సో రన్ చేస్తే ఎర్రర్స్ ఏమీ లేవు. సో ఒకసారి మీకు చూపిస్తాను. 125 చూద్దాం. సో 125 చేస్తే ఇక్కడ సమ్ ఈక్వల్ టు 8 అంట అండ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 అంట. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను.